తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ముందుకెళ్తున్న సమయంలో ఒక బీసీ నాయకుడికి పదవి వస్తే ఓర్వలేక పున్నా కైలాస్ నేత గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన సేవలను గుర్తించి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించిన తర్వాత బీసీలు అధికారం అందుకుంటే ఓర్వలేని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పున్నా కైలాస్ నేత గారిపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఉత్తరం రాసిండ్రు. ఆ ఉత్తరం ఏదో చదువుదాం ఫస్ట్ మనము. ఈ అర్కాస్ బర్కాస్ ఇంగ్లీష్ మనకెందుకు కానీ తెలుగులో ఏదో వార్త వచ్చింది. డిసిసి అధ్యక్ష ఎంపికపై కోమారెడ్డి గుస్సా. నువ్వు గుస్సా అయితే కోమారెడ్డి, మేము గుస్సా అయితే నీ బతికెక్కడ ఉంటుంది కానీ పున్నా కైలాస్ నేతను తొలగించాలి, నన్ను నా కుటుంబాన్ని తిట్టాడు. సీఎం రేవంత్కు మంత్రి కోమారెడ్డి లేఖ. కైలాస్పై జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు. మంత్రి వద్దకు వెళ్ళిన కైలాస్కు చుక్కెదురు. అయినా కైలాస్ అన్న నువ్వెందుకు వెళ్తావన్న మంత్రి దగ్గరికి నాకు అర్థమైతే లేదు. నువ్వెందుకు వెళ్తావు మంత్రి దగ్గరికి? నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్ష పదవి ఆశించి చాలా ఈ కథ పెద్దగా ఉంది కానీ అసలు విషయం మాట్లాడుకుందాం. ఎట్లారా పున్నా కైలాస్ నేత గారి సేవలను గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు నల్గొండ జిల్లా అధ్యక్షునిగా నియమించిన వెంటనే కోమారెడ్డి గారు గతంలో పున్నా కైలాస్ నేత నాపైన అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఆయన అధ్యక్ష పదవిని తొలగించాలని చెప్పి కోమారెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండ్రు. అంటే బీసీల పట్ల ఎంత విషం చెమ్ముతుందో ఆలోచించండి మిట్లారా. ఇలా కోమారెడ్డి గారు మా బీసీలు లేకపోతే ఇలా నీకు మంత్రి పదవి ఎక్కడిది, ఆ పదవి ఎక్కడిది, నీకు రాజకీయ బతికెక్కడిది? ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ముందుకెళ్తున్న సమయంలో ఈ విధంగా బీసీలపై కుట్ర చేస్తే, ఒక పద్మశాలి బిడ్డపై కుట్ర చేస్తే మేము నిశ్శబ్దంగా కూర్చుంటాం అనుకుంటున్నావా? నిశ్శబ్దం అంటే నువ్వు ఈ ఉత్తరం రాయడం అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కారించినట్టే. కాంగ్రెస్ పార్టీ పట్ల నువ్వు ఒక వ్యతిరేకత చూపించినట్టే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్న తర్వాత నువ్వు దాన్ని స్వాగతించాలి కానీ గతంలో నాపైన అనుచిత వ్యాఖ్యలు చేసినంటే గతంలో ఎప్పుడు 4 ఏళ్ల క్రితం 3-4 ఏళ్ల క్రితం మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేసి ఏం బీకినావు? ఇలా బీసీ బిడ్డకు పదవి రాగానే నీకు గతంలో మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చినాయా? ఇప్పుడు ఆ విషయాలు ఇప్పుడు వీడియో కూడా నేను ఇప్పుడు వినిపిస్తుంది కానీ వినిపిస్తే ఊరేసు చచ్చిపోతావు నువ్వు. అర్థమైందా? అదంతా కాదు. నేను ఏమంటున్నా, ఈ వీడియో ఇస్తున్నటువంటి బీసీ మిత్రులారా, మరి ముఖ్యంగా పద్మశాలి సోదరులారా, ఒకటే విషయం ఇక్కడ నుంచి మీ అందరికీ చెప్పేది ఒకటి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక బీసీ బిడ్డ. ఇప్పుడు పున్నా కైలాస్ నేత గారు గతంలో మునుగోడు ఎమ్మెల్యేగా కూడా ఆయన టికెట్ ఆశించిండు, రాలేదు. గతంలో భువనగిరి ఎంపీగా కూడా టికెట్ ఆశించిండు, రాలేదు. అయినా సరే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కోసం పనిచేసిండు. కాబట్టి ఆయన సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చింది. అక్కడ నీకు వచ్చిన నొప్పి ఏంటిది? కోమారెడ్డి నీకు వచ్చిన నొప్పి ఏంటిది? అంటే నువ్వు లంగతనాలు చేస్తే ఎక్కడ పార్టీ అధిష్టానం వెళ్తాయని చెప్పి భయపడుతున్నావా నువ్వు? గతంలో నువ్వు చెరుకు సుధాకర్ గారిని బెదిరిస్తూ ఆయన కొడుకు కొద్దిగా వినిపిద్దాం. కోమారెడ్డి నువ్వు గుస్సా చేసేదండి. డిసిసి అధ్యక్ష ఎంపికపై కోమారెడ్డి గుస్సా. నువ్వేంద్ర బాబు గుస్సా చేసేది? గతంలో చెరుకు సుధాకర్ గారి కొడుకు చెరుకు సుహాస్కు ఫోన్ చేసి అది వాట్సాప్ లో అట్లా ఇచ్చారు కానీ అంకుల్ ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి. నేను చూస్తున్నా 100 మంది వెహికల్ చేసుకొని అంకుల్ వాడు 100 సార్లు ఇప్పటికి ఈ వీడియో కాదు 100 సార్లు తిట్టింది నన్ను. నెల రోజులు ఒప్పుకోబట్టి ఇప్పుడు 100 కార్లలో తిరుగుతున్నా వాళ్ళు చంపుతానికి. నిన్ను కూడా చంపుతారు, నీ హాస్పిటల్ కూడా కొనుగోడు. చెరుకు సుధాకర్ అనే గౌడవ బిడ్డ. చెరుకు సుధాకర్ ఎవరు? తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారి పీడీ యాక్ట్పై జైలుకి వెళ్ళినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ గారు. కాబట్టి బీసీ బిడ్డను ఈ విధంగా అవమానిస్తామని చెప్పి పున్నా కైలాస్ గారు గతంలో ఒక 3-4 ఏళ్ల క్రితం నీ పట్ల మాట్లాడిండు. నేను అడుగుతున్నా ఒక పద్మశాలి బిడ్డగా కోమారెడ్డి, నీ గెలుపులో బీసీ ఓట్లు లేవా, పద్మశాలి ఓట్లు లేవా? నీకు సిగ్గు శరం ఉంటే ఇప్పుడు రిజైన్ చేయి. నేను అంటున్నా సిగ్గు లేదురా బాబు నీకు. నేనేమంటున్నా, బీసీ సంఘాలకు, బీసీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ ఉత్తరాన్ని వెనుకు తీసుకునేదాకా నిరసన తెలియజేయండి.
ఖచ్చితంగా బేషరతుగా కోమటిరెడ్డికి కైలాస్ నేత క్షమాపణ చెప్పడం కాదు, కోమటిరెడ్డి పున్న కైలాసకు క్షమాపణ చెప్పే వరకు బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు నిరసనలు ఉధృతం చేయాల్సిందే. మరి ముఖ్యంగా ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాలి జేఏసీ పక్షాన యావత్ పద్మశాలి కుల సంఘాలకు చెప్తున్నా, నేను పద్మశాలి కుల సంఘాలకు చెప్తున్నా, ఆ సంఘం ఈ సంఘం అని కాదు. ఇలా పద్మశాలు రాజ్యాధికారం అందుకోవాలని మనం అంటున్నాం కదా. మరి మనోడు అష్టకష్టాలు పడి కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకు అధ్యక్షునిగా నియమిస్తే కోమటిరెడ్డి ఆయన అధ్యక్షుని తొలగించాలని చెప్పి కుట్రేస్తుడు. కాబట్టి యావత్తు బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ వేదికలు, పద్మశాలి సంఘాలు, పద్మశాలి వేదికలు, పద్మశాలి నాయకులు, బీసీ నాయకులందరూ కూడా ముక్తకంఠమై ఏకకంఠమై కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయాల్సిందే. ఖచ్చితంగా పద్మశాలి సంఘాలు మాత్రం అఖిల భారతం ప్రాంత పద్మశాలి సంఘం, రాష్ట్ర పద్మశాలి సంఘం, ఆ వేదిక ఈ వేదిక అని చెప్పుకోవడం కాదు, ఇప్పుడు మన దమ్ము చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చింది. యావత్తు పద్మశాలి సంఘాలు కూడా ఈయన పేరు ఏం పేరు ఈయన ఫోటో చూపిస్తాను నేను మీకు, కోమటిరెడ్డి ఫోటో కూడా చూపిస్తాను మీకు నన్ను, ఎందుకంటే కొద్దిమంది తెలియదు కదా. ఇగో ఈ బొమ్మను ఇంకో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేషరతుగా పున్న కైలాస్ గారికి క్షమాపణ చెప్పకపోతే ఇగో ఇదే బొమ్మను దిష్టి బొమ్మ తయారు చేసి తగలబెట్టండి, రాష్ట్ర తగలబెట్టండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు వెంటనే ఆ ఉత్తరాన్ని నీ వాక్యాలు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే జరిగే నష్టం నీకే. నువ్వు గతంలో రేవంత్ రెడ్డి పైన కుట్ర చేసినావు. ఇప్పుడు అట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము చిట్టా ఇప్పడం మొదలు పెడుతుంటే నువ్వు తెలంగాణకి వెళ్ళి దింకపోతావు. కబర్దారి చెప్తున్నా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ఈ వీడియో